చాలా అడ్వాన్స్డ్, చాలా లోతుకి వెళ్ళిపోతా, అంటే చాలా మెయిన్ బేసిక్స్. ఎందుకంటే వాళ్ళకి ఇదేం తెలియదు, నాకే తెలుసు అన్నట్టు చెప్తుంటా. మీరేమి బోర్ కొట్టినప్పుడు చెప్పేసేయండి డైరెక్ట్గా. ఓకే అండి. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్. కనిపిస్తుందా? నా స్క్రీన్ అయితే కనిపిస్తుందా? ఇప్పుడు జనరల్గా మనం ఏం కనిపిస్తుంది. చేస్తామంటే, పైథాన్లో రాయాలి అంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది, పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కాదు, జావా కాదు, సి కాదు, ఒక ఇన్విరాన్మెంట్ కావాలి మనకి, అంతే కదా? సపోజ్ మనం ఒక దగ్గరికి వెళ్ళాలంటే, వర్క్ చేయాలన్నా కానీ ఒక ఇన్విరాన్మెంట్ ఉంటేనే అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు, మన ఇంట్లో ఉండాలన్నా కానీ ఒక ఇల్లు ఉండాలి, లేకపోతే సినిమాకి వెళ్ళి ఒక ఇన్విరాన్మెంట్ ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నాం. ఈ పైథాన్ నేర్చుకోవడానికి ఏంది, మనకు ఒక ఇన్విరాన్మెంట్ కావాలి. నేర్చుకుంటున్నాం జస్ట్ ఏంటంటే, అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, వేరియబుల్ అంటున్నాము, లేకపోతే ఇఫ్ అంటున్నాము, ఎల్స్ అంటున్నాము, రిజర్వ్డ్ వర్డ్స్ అంటున్నాము, ఇంటర్ప్రిటర్ అంటున్నాము, డేటా సైన్స్ అంటున్నాం, న్యాచురల్. కాకపోతే వీటన్నిటిని మనం ఎక్కడ సాల్వ్ చేయాలి, అవి ఎక్కడ సాల్వ్ చేస్తే అది ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఆ ఒక ఎన్విరాన్మెంట్, ఏమి ఎన్విరాన్మెంట్స్ వాడతామంటే, జనరల్గా మనకి కంపెనీస్ అనేది, మన సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ఎక్కువగా వాడేది ఏంటంటే విఎస్ కోడ్ వాడతాం. ఆ విఎస్ కోడ్ ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట. ఎందుకంటే జావాని సపోర్ట్ చేస్తుంది, సి సపోర్ట్ చేస్తుంది, సి షార్ప్, డాటా నెట్, పైథాన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ కంపాటబుల్ టు ఆల్ లాంగ్వేజ్ అనమాట. అందుకని అన్ని కంపెనీస్ అనేది విఎస్ కోడ్ అనేది పాపులర్ ఐడిఈ కింద తీసుకుంటారు అనమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ అంటే మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుని, మనం ఏదైతే డెవలప్ చేస్తుందో దాన్ని ఇంటిగ్రేట్ చేసేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలంటే ఐడి అన్నాం. ఆ ఐడీస్ ఏంటంటే మన పాపులర్ ఐడీస్ విఎస్ కోడ్ అనమాట. విఎస్ కోడ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి పైథాన్, జస్ట్ ముందు పైథాన్ ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి, పైథాన్ డౌన్లోడ్ అని కొట్టండి. లేకపోతే మీతో పాటు ప్యారలల్‌గా చేస్తున్నాము. చేయండి, 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 మీరు చేయాలి. మీరు ఏం చేస్తారంటే, పైథాన్ డౌన్లోడ్, మీది సిస్టమ్ అనేది ఆ, ఏంటిది, 8 బిట్టా 32 బిట్ అని తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళేసి ఏం చేస్తారు, ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళేసి, ఇప్పుడు సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే, మీ సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాప్స్ అనేది ఉంటే, ఇక్కడ అది సిస్టమ్ అని కొట్టండి. ఈ సిస్టమ్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ అబౌట్ అని ఉంటుంది. ఆ డివైస్ అబౌట్ కొడితే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, డివైస్ నేమ్ ఇట్లా ఉంది, 11th జనరేషన్ ఉంది, 8 GB ఉంది, ఇప్పుడు 7.8 GB ఉంది. ఇక్కడ డివైస్ ఐడి ఇక్కడ చూడండి, సిస్టమ్ టైప్ ఉంది కదా, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మీరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే లెవెల్లో చూపిస్తుంది ఎలా చేయొచ్చు అనేది. ఇప్పుడు ఈ అవును. యాప్స్ దగ్గరికి వెళ్ళేసి సిస్టమ్ అని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాప్స్ అని కనిపిస్తుంది. యాప్స్ మీద యాప్స్ ఏమైనా క్లిక్ చేయొచ్చు. యాప్స్ మీద క్లిక్ చేసినా మీకు సిస్టమ్ కనిపిస్తుంది. డైరెక్ట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది, సిస్టమ్ మీద క్లిక్ చేయండి. ఈ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ గురించి తెలుస్తుంది. కాన్ఫిగరేషన్ అంటే ఏమేమి మోడల్స్ వాడాం, ఈ యొక్క సిస్టమ్ ఆపరేట్ చేయడానికి ఏమేమి మనకు కావాలంటే ఇదనమాట. ర్యామ్ సైజ్ ఎంత, డివైస్ ఐడి ఎంత, ప్రొడక్ట్ ఐడి ఎంత, సిస్టమ్ టైప్ ఏంటంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మీది 64 బిట్టా 32 బిట్టా, లేకపోతే ఇంకా మోర్, ఇంక 128 బిట్ అయినది చెక్ చేసుకోండి. ఇది ఆ, మన సిస్టమ్ సపోర్ట్ చేసి బిట్ టైప్ అనమాట. ఆ బిట్ టైప్ అనేది ఎలా వాడతారు, ఏం చేస్తారు అనేది మీకు తర్వాత ఆ బిట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ python.org అని కొట్టినా కానీ, డౌన్లోడ్ అని కొట్టినా పైథాన్ డౌన్లోడ్ కొట్టినా కానీ ఇలా పైథాన్ వస్తుంది. డౌన్‌లోడ్. డౌన్లోడ్ కొట్టినా కానీ ఒక్క మీకు ఇక్కడ www.python.org అని వచ్చింది అనమాట. అది ఫస్ట్ సైట్ అనమాట. దాన్ని మీకు అలా కనిపిస్తుందా, python.org అని? డౌన్‌లోడ్ పైథాన్ పైథాన్ ఆ, డాట్ ఓఆర్‌జీ అని ఉన్నది. అదే కదా, దానిపైన వెబ్సైట్ ఉంది కదా, http.www.python.org డౌన్లోడ్స్. దానిపైన పైథాన్ సింబల్ కనిపిస్తుంది కదా, పైథాన్ నీ డౌన్లోడ్ పైన ఒక్క నిమిషం. జస్ట్ అబోవ్. ఉంది. ఉంది. అదే కనిపిస్తుంది. అనమాట. ఇక్కడికి రండి, ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇలా సైట్ ఇలా నావిగేట్ అయిందనమాట. ఎలా డైరెక్ట్ అయిందంటే, వేరే పేజీలోకి డైరెక్ట్ అయిందనమాట. ఈ పేజీలో డైరెక్ట్ అవటాన్ని ఏమంటారంటే, మనం ఎక్కడో ఒక దాని మీద లింక్ క్లిక్ చేసాం. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజీలోకి నావిగేట్ అవటాన్ని ఏమంటారంటే ఎక్స్ఎంఎల్ అంటాం అనమాట. ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మీకు ఆ పదం ఏంటంటే ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం.
ఇప్పుడు మనం ఒక పేజీలో ఉన్నాం, ఆ పేజీ మీద ఒక లింక్ క్లిక్ చేసాం, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంకొక పేజీలోకి నావిగేట్ అవ్వడాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అని వాడతారు. అది తర్వాత జస్ట్ చెప్తాను. ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్స్ మీద అట్లా పెట్టంగానే మనకు ఒక పాపప్ ఓపెన్ అయింది అనమాట. ఈ పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ విండోస్ 3.13 ఉంది. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఈ లేటెస్ట్ వర్షన్ మనకొద్దు, కొంచెం ఓల్డ్ వర్షన్ తీసుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేం కనిపిస్తుంది అంటే, ఇట్లా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ విండోస్ అని కొట్టామనుకోండి, విండోస్కు సంబంధించిన డౌన్లోడ్స్ ఇక్కడ ఏమైతే కంపాటబుల్ ఉన్నాయో విండోస్కు సపోర్ట్ చేసేవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ దాని పక్కనే విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ 13.12 వర్షన్, విండోస్ 7 ఆర్ ఎర్లియర్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 10 8 అని ఉంటుంది కదా ఆపరేటింగ్ సిస్టమ్. మీది 10 8 7 అనేది మీకు తెలుసుకోండి, అక్కడే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 8 కానీ 11 కానీ తీసుకోండి. 11 తీసుకున్నాక మనం పై స్పాక్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తారు అనమాట, 8 ఆర్ 11. మనం ఏం చేద్దామంటే 11 వర్షన్ తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు 13 వర్షన్ నడుస్తుంది కాబట్టి ఎర్లియర్ వర్షన్స్ అంటే న్యూ లేటెస్ట్ వర్షన్స్ కాకుండా కొంచెం ఓల్డ్ వర్షన్ తీసుకుంటే అది స్టేబుల్ ఉంటుంది అనమాట. స్టేబుల్ వర్షన్ అంటే ఏంటంటే స్టేబుల్ అన్స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంటంటే అసలు ఎప్పుడు అది ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ అది అంత ఇప్పుడు ఏదైనా పైథాన్ ప్యాకేజ్ సపోర్ట్ చేయకపోయినా ఉండొచ్చు అనమాట. అవి డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి కరెంట్ వర్షన్స్ అనేది. అందుకని మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉండేది అనమాట కొన్ని. అందుకని మనం ఓల్డెస్ట్ అండ్ స్టేబుల్ వర్షన్లో తీసుకుంటే ఇలా 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 డ్రాగ్ చేస్తూ ఉండండి. 3.11.0 అని కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నేనేం చేస్తున్నానంటే మనం పై స్పార్క్ అనే లాంగ్వేజ్ని కూడా ఆ, చేపిస్తానని చెప్తున్నాను కదా. అప్పుడు మీకు పై ఛానల్లో పై స్పార్క్ ఇన్స్టాల్ చేయాలంటే 11 8 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా చూడండి, పైథాన్ 10.10 వచ్చింది కదా, అలా కాకుండా 3.11.2 కూడా ఉంది. తర్వాత ఇక్కడ 11.0 ఉంది. ఇక్కడ చూడండి, కనిపించిందా? ముందుకు వెళ్ళిపోయింది అనుకుంది. ఇక్కడ 3.11.0 ఉంది కదా, మీకు డౌన్లోడ్ పక్కన విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ ఉంది. విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని క్లిక్ చేయండి. ఆ విండోస్ ఇన్స్టాలర్ 64 అని బిట్ క్లిక్ చేయగానే, క్లిక్ చేశారా? ఒకసారి తెలియట్లేదండి అది. చేశాను. చేశారా? డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అవుతుంది. అరే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకేం అవసరం లేదనమాట అది. అది జస్ట్ 24 MB. మీరేం అంతేం పడాల్సిన అవసరం, MB అయిపోద్ది అని కూడా చేసేవాళ్ళు లేలా. నాకు 3.11.3 వస్తుంది తప్ప 11.0 దొరకట్లేదు. కొంచెం ట్రాక్ చేయాలి, ఇలా కిందకు ఉంటది. కిందకు ఉంటుంది. 3.7.16 కింద ఉంది. 3.11.0 విండోస్ 7 ఆర్ ఎర్లియర్ ఉన్నది కదా. తర్వాత దాని కింద డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమొచ్చిందంటే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. డౌన్లోడ్ అయిపోగానే ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీ డౌన్లోడ్ పేజీకి వెళ్ళండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్ పేజీకి వెళ్ళండి. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ పైథాన్ అని కనిపిస్తుంది కదా, పైథాన్ అనేది మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారు ఆ పేజ్ ఉంది కదా, డౌన్లోడ్ లోకి వెళ్ళి క్లిక్ చేయాలా మళ్ళా? డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేయమా ఒకసారి? మీరు ఎవరైనా స్క్రీన్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నా స్క్రీన్ నేను స్టాప్ చేస్తాను, నా స్క్రీన్ ప్రెజెంటేషన్. మీ స్క్రీన్ స్టాప్ చేయండి. నేను స్టాప్ చేశాను, మీరు స్క్రీన్ ప్రెజెంటేషన్ చేయండి. నేను చేస్తున్నా ఒకసారి. చేయండి. కనిపిస్తుందా? ఇంకా రాలా? బ్లాంక్ లోనే కనిపిస్తుంది. బ్లాంక్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఓపెన్ వస్తుంది. మీరు డౌన్లోడ్కి వెళ్ళిపోండి, డైరెక్ట్గా డౌన్లోడ్కి వెళ్ళిపోండి. ఇక్కడ మ్యాక్సిమం చేసిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయాలి ఎప్పుడైనా కానీ, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ మినిట్ ఇన్స్టాల్ నవ్వు ఉంది కదా, దాని కింద చూడండి, దాని కింద 2 చెక్ బాక్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంది, తర్వాత దాని కింద యాడ్ పైథాన్ పాత్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
రెండు చెక్ బాక్స్లు క్లిక్ రెండు చెక్ చేయాలా? బాక్స్ హైలైట్ చేసిన తర్వాత తర్వాత ఇన్స్టాల్ నో క్యాన్సిల్ కాదు, ఇన్స్టాల్ నో పైన చూడండి, ఇన్స్టాల్ నో అని కొట్టాలి పైన ఇక్కడ క్లిక్ చేసేయండి. అది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇట్ విల్ టేక్ 2 or 3 minutes ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఇన్స్టాల్ అవుతుంది కదా జయ, ఆగా చేస్తున్నావా? నాకు ఒక పాపప్ లా వచ్చింది. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? యెస్ రైట్? అది చేసేసావా? రెండు చెక్ బాక్స్ చేసిన తర్వాత ఎస్ కొట్టేసి, ఎస్ కొట్టేసి. ఓకే. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇన్స్టాల్ అవుతుంది. ఒక సెకండ్స్లోనే అయిపోద్ది అనమాట, లోడ్ అవుతుంది అనమాట. ఈ ఇది లోడ్ అయిన తర్వాత మనకి ఏమంటుందంటే ఇది ఒక పైథాన్ అనమాట. ఇది ఒక పైథాన్లో మనం ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అన్నమాట. రాసుకుని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎలా చేయాలి ఏందనేది ఇప్పుడు చూపిస్తా. దాంట్లో మనకి ఏం ఓపెన్ అవుతాయి అంటే పైథాన్, ఇది ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయింది. తర్వాత ఐడిఎల్ఈ కూడా ఓపెన్ అయింది అనమాట. ఐడిఎల్ఈ అంటే ఏం చెప్పాను, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒకటి ఓపెన్ అయింది ఐడిఎల్ఈ. ఆ ఆ ఐడిఎల్ఈలో మనం ఏం చేస్తామంటే అది ఒక షెల్ స్క్రిప్ట్ లాగా అనమాట. మనకి నీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా జయ? ఇన్స్టా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయింది కదా. నువ్వు చర్చ్ బాక్స్ అంటే ఏంది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ లేలా స్క్రీన్ మీద చర్చ్ బాక్స్ ఉంది కదా. లేదు, నాకు ఇంకా అవుతుంది ఇంకా ఆ, అప్లై. నీది అవుతుంది, దానికేం ప్రాబ్లం లేదులే. అండ్ ఓకే. ఓకే. లే జయ ఇక్కడ చర్చ్ బాక్స్ ఉంది కదా లేలా స్క్రీన్ మీద, ఇక్కడ చర్చ్ బాక్స్ ఎక్కడ? అంటే ఇండోస్ బటన్ కింద 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 టాప్ ఆ! టాప్ ఆ! ఆ చర్చ్ బాక్స్ ఆ! పైథాన్ అని కొట్టు చూడు, పైథాన్ అని చెప్పు, క్లోజ్ చేసి ఇక్కడ చూడు లేలా సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అయింది కదా లీలా. నాకు అలానే వచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసేయొచ్చా క్లోజ్ దాన్ని? చేసేయండి, క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. ఓకే. క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక మన సిస్టంలో ఏదైనా ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే జనరల్గా ఆ సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలన్నమాట. జస్ట్ రీస్టార్ట్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ చర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా లీలా నీ దగ్గర, హ్మ్. ఆ చర్చ్ బాక్స్లో ఏం చేస్తామంటే జస్ట్ టైప్ చేయి. ఏం చేస్తారంటే పైథాన్ అని టైప్ చేయి, పైథాన్ అని టైప్ చేయి. చూడండి కనిపిస్తుందిగా ఇక్కడ పైథాన్ 3.11 64 బిట్ ఉంది, ఐడిఎల్ఈ ఉంది కదా హ్మ్. జయ, నీకు కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇవేంటంటే ఈ ఈఎక్సి అంటే ఎక్స్టెన్షన్ ఫైల్ అనమాట. ఈ పైథాన్ అనేది మనకి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్. దాన్ని ఏం చేయొద్దు. ఇవి మోడల్ డాక్స్ 64 బిట్, దీని డాక్స్ అనేది దీంట్లో ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి యాప్స్లో వస్తుంది అనమాట. ఇది మన ఇక్కడ ఏంటంటే ఇవి రెండు మెయిన్ బెస్ట్ మ్యాచ్. ఇక్కడ చూడండి పైథాన్ 3.11.6 ఉంది, ఐడిఎల్ఈ టైప్ చేయ లేదా క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఐడిఎల్, ఎక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ జస్ట్ ఐడిఎల్ఈ, క్లిక్ ఆన్ సెకండ్ జస్ట్ వన్నా? అక్కడే పైథాన్లోకి మళ్ళీ దాన్ని టైప్ చేసావు కదా! పైథాన్ టైప్ చేస్తే సెకండ్ ఉంది కదా! అదే. ఇక్కడ ఐడిఎల్ఈ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో పాపప్ వచ్చింది అనమాట. ఇలా పాపప్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి షెల్ అని ఉంది కదా. షెల్ అంటే ఏంటంటే మామూలుగా మనం జనరల్గా దాని మీద క్లిక్ చేయదు, ఏం చేయదు. షెల్ అంటే ఏంటంటే మామూలుగా జస్ట్ మనం షెల్ స్క్రిప్టింగ్ అంటాం కదా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, మనం పైథాన్ ఏం చెప్పాం, మనం ఈ పైథాన్ నోట్బుక్లో కూడా లేకపోతే ఈ మనం ఇంటర్ప్రిటర్ అన్నాం కదా, పైథాన్ యాక్ట్ యాజ్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అన్నాం కదా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ అనమాట. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ జస్ట్ జయ నీకు అలాగే ఓపెన్ అయింది కదా. హలో జయ, చూస్తున్నా, ఒక్క నిమిషం. మినిమైజ్ చేయదు తనకి నువ్వే చేయాలి, మీరే చేయాలి. ఇక్కడ ఏంటంటే అయింది. ఇలా అయింది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 3 యారో హెడ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే ప్రాంప్ట్ సింబల్ అంటారు. ప్రాంప్ట్ సింబల్ అంటాం దాన్ని. 3 యారో హెడ్స్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ బయట పైల కింద 3 యారో హెడ్స్ కనిపిస్తుంది కదా, కర్సర్ బ్లింక్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఉంది కదా! ఆ సింబల్ని ఏమంటారంటే జనరల్గా మనం ప్రాంప్ట్ అంటాం అనమాట. ప్రాంప్ట్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి నేను చెప్పేది ప్రాంప్ట్ అన్నాం కదా. ఈ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నోవే డేస్. ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంటే ప్రాంప్ట్ అనేది. ఎందుకంటే ప్రాంప్ట్ అనేది ఏంటంటే ఇట్ విల్
గివ్ సమ్ గైడెన్స్ టు సమ్ అదర్ పర్సన్ అనమాట. ఇట్ విల్ గివ్ గైడెన్స్. ఎందుకంటే ఇక్కడ మనం జనరల్గా ఇప్పుడు ఏం ఎరాలో ఉన్నాం, ఏ ఎరాలో ఉన్నాం కనుక ఏమంటున్నాం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకొని మనకి జాబ్ వస్తే క్రోర్స్లో ఉందన్నమాట. క్రోర్స్ అనమాట, 3.4 1.4 ఉంది శాలరీ ఇన్ అమెరికా లండన్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అంత ఇంపార్టెన్స్ అనమాట. ఒకసారి మీరు గూగుల్ కొట్టిన తర్వాత చూపిస్తా. ఇక్కడ జస్ట్ ఆల్రెడీ 10 అయింది కనుక ఇక్కడ ఏదైనా ఒక 1+1 ట్రై చేయ, లేదా 1+1 రాయండి. 1+1 అంటే షిఫ్ట్ 1+1 కొట్టి జస్ట్ ఎంటర్ చేయండి. 2 వచ్చింది. అంటే ఇక్కడ ఇలాగా. ఇప్పుడు అది మనం 1+1 వాడాం కదా, అది నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు, 1 నుంచి అంటే 0, -1, -∞, +∞ దాకా ఏమని చెప్పాను, ఇంటీజర్ డేటా టైప్ అన్నా. అసలు ఇంటీజర్ డేటా టైప్ ఇది నువ్వు చెప్పింది కరెక్టా రాంగా, అంటే నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది మీకు ఎలా తెలుస్తుంది. సపోజ్ నేనేం చెప్పాను అనేది తెలియాలంటే అక్కడ ఇప్పుడు ఏం తెలియదు కనుక సపోజ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 రాయండి. ఏదో ఒకటి మీ ఇష్టం, ఏ=5 కాదు, మీ ఇష్టం ఏదో ఒక నెంబర్ రాయండి. ఎంటర్ కొట్టండి. తర్వాత ఎందుకంటే మనం రెండు రెండు నంబర్స్ని యాడ్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఏం చేసాం, ఎలాంటి నేమ్ ఇండికేషన్ చేయకుండా జస్ట్ నంబర్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, A+B ఇవ్వండి. A+B ప్లస్ కొట్టారంటే షిఫ్ట్ కొట్టుకొని అక్కడ ప్లస్ సింబల్ కొట్ట. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి జయ. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఏ అనేది ఒక వేరియబుల్ అనమాట. మనకు తెలియదు, చిన్నప్పుడు తెలియదు. ఏ అనేది ఇక్కడ వేరియబుల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. వేరియబుల్ అనేది ఒక నేమ్ అనమాట. ఏ అనేది ఎప్పుడైతే మనం ఇక్కడ టైప్ చేసామో ఇట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు ద మెమరీ లొకేషన్. ఎందుకంటే నేను ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి, నా దగ్గర నా అడ్రస్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలని చెప్పేసి మెమరీకి వెళ్ళిపోయింది అనమాట. బి అనే ఇది కూడా ఒక అడ్రస్ లొకేషన్ అనమాట. ఈ 7 అనే వాల్యూను బిలో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఏ ప్లస్ బి కొట్టంగానే మనకి ఏమొచ్చింది, జస్ట్ ఎంటర్ చేయండి. మనకు మ్యాథమెటికల్ ఇది కూడా నాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇవే మనం చేయాల్సింది. A+B అనేది ఎంత, 5+7 యాడ్ చేస్తే ఎంత, 12 వచ్చింది. ఇప్పుడు ఏ అనేది ఏంటిది, ఏని ఎందుకు ఇనిషియలైజ్ చేసామంటే ఏ అనేది అన్నోన్ వాల్యూ. అంటే ఏ అనేది ఒక జస్ట్ అన్నోన్ పారామీటర్, అన్నోన్ నేమ్ అనమాట. ఆ ప్లేస్లో ఏదైనా రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, -1 రావచ్చు, -10 రావచ్చు. కాబట్టి మనకి ఏదైతే తెలియదో దాన్ని జస్ట్ అజ్యూమెటికల్గా ఏమంటున్నాం అంటే ఎక్స్ కానీ ఏ కానీ నొటేషన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ అనే నేమ్లో ఏ అనే అడ్రస్ లొకేషన్లో 5 అనే వాల్యూ వెళ్ళి స్టోర్ కావాలి. అది మన మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం చేసిన ఏంటి, ఏ అనేది 7 అనేది వచ్చిన ఆన్సర్ 12 అనేది కూడా మనకి ఏంటిది న్యూమరిక్ వాల్యూస్ అన్న. అంతే కదా నేను చెప్పింది మీకు ఇంతకు ముందులో, న్యూమరిక్ డేటా టైప్ అన్న. అది న్యూమరిక్ డేటా టైపా లేకపోతే ఫ్లోట్ డేటా టైపా కాంప్లెక్స్ డేటా టైపా అనేది నాకు ఎలా తెలిసిద్ది ఈ షెల్ నుంచి అని మీకు క్వశ్చన్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, టైప్ TYPE టైప్ అని రాయండి. TYPE టైప్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. అంటే టైప్ ఆఫ్ అంటాం అనమాట. ఇక్కడ బ్రాకెట్స్ అనకుండా పెరాన్సిస్ అంటాం. టైప్ ఆఫ్ అంటే బ్రాకెట్స్ వేసిన తర్వాత ఏ క్లిక్ చేయండి. ఏ క్లిక్ చేసి ఇక్కడ చూడండి చేయండి. లేదా టైప్ ఆఫ్ అని కొట్టంగానే దాంట్లో ఏం కనిపిస్తుంది, ఎల్లో 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 పాపప్ ఓపెన్ అయింది కదా, ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అయిందా లేదా, హలో చేయాలి ఇలా ఎల్లో ఆబ్జెక్టా? కాదమ్మా, అరే రే రే బ్యాక్ వచ్చేసారా, ఇక్కడికి వెళ్ళు, షెల్కి వెళ్ళు. ఇక్కడ చూడండి, కొట్టిన తర్వాత క్లోజ్ చేయి. ఏ కొట్టి ఏ రాయ్ క్లోజ్, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇది ఏ క్లాస్ అనమాట. క్లాస్ అనేది ఇంటీజర్ అనే క్లాస్లో ఉందన్నమాట. ఇప్పుడు 5 అనేది ఇంటీజరే కదా, యాజ్ పర్ అవర్ న్యూమరిక్ మెథడాలజీ ప్రకారం, న్యూమరిక్స్ ప్రకారం 5 అనే వాల్యూ ఇంటీజరా కదా. హలో రెస్పాండ్ నా వాయిస్ ఇంటీజరే. ఇంటీజరే కదా, ఇంటీజరే. ఇంటీజరే కదా. ఇక్కడ మళ్ళీ స్క్రీన్ పోయింది. ఒక 2 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ఇంటీజర్ కదా. అప్పుడు చూడండి మళ్ళీ, ఇప్పుడు ఇప్పుడు ఏలో 5 ఉంది ఇంటీజర్ అయినప్పుడు, బిలో 7 అనేది ఇంటీజర్ అయ్యింది కదా. ఇప్పుడు మనకి A+B అనేది ఇంటీజరా కదా చెక్ చేయాలి కదా. మనకు వచ్చింది 12 వచ్చింది. ఏ టైప్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆఫ్ చేయ లేదా, సరే క్లోజ్ చేసావా, సరే బ్రాకెట్ క్లోజ్ చేయి. ఎంటర్ చేయండి.
క్లాస్ ఇంటే, ఏది ఇంటే బిని ఇంట్ అయిపోయింది. సపోజ్ టైప్ ఆఫ్ ఏ ప్లస్ బి ట్రై చేయండి. టైప్ ఆఫ్ అని కొట్టి ఒక్క నిమిషం జస్ట్ హోల్డ్. దాని కింద ఎల్లో పాపప్ కనిపిస్తుంది. ఎల్లో పాపప్ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా. హలో, నాకేం ఓపెన్ కాలే. కాదమ్మ, ఇక్కడ లేలా స్క్రీన్ చూడండి. టైప్ పక్కన ఆబ్జెక్ట్ ఉంది కదా, దాని పాపప్ అనేది ఆ, కింద బాక్స్ లో వచ్చింది కదా. దాంట్లో ఆ, ఆ. ఏమనిపిస్తుంది? ఆ ఆ బ్రాకెట్స్ లో దాని పెరాన్సిస్ అంటాం. ఆ పెరాన్సిస్ ఏం ఓపెన్ అయింది? ఆబ్జెక్ట్ అని ఉంది. నేము ఆ, పైన ఆబ్జెక్ట్ ఉంది కదా. నేనేం ఆ, చెప్పాను? ఉంది. మనం ఏది అక్కడ రాయాలి? ఆబ్జెక్ట్ అంటున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను? నేమ్ అని చెప్పా. నేమ్ అనొచ్చు. నేమ్ ని ఆబ్జెక్ట్ కింద కాల్ చేస్తాము, తర్వాత వేరియబుల్ కింద కాల్ చేస్తామని చెప్పా. వేరియబుల్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అక్కడ మనం టైప్ అని కొట్టంగానే మనం ఆబ్జెక్ట్ అని రాయాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంది? మనం ఏదైతే ఒక నేమ్ ఇచ్చామో ఆ నేమ్ రాయాలి అక్కడ. ఏం నేమ్ ఇచ్చాం అక్కడ? ఏ ఇచ్చాం, బి ఇచ్చాం. ఇందాక ముందు అదే చెక్ చేసాం కదా. ఇప్పుడు ఏం రాయాలి? మనం చెక్ ఏ చేస్తుంది ఏ ప్లస్ ప్లస్ బి అనే నేమ్. ఏ ప్లస్ బి అనేది ఒక నేమ్. ఆ ఏ ప్లస్ బి అనే నేమ్ అనేది యాక్ట్స్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ నేమ్ రాయొచ్చు, నేమ్ రాసుకోవచ్చు, బేస్ రాసుకోవచ్చు, డిక్ట్ రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యాస్ట్రిక్ కీవర్డ్స్ అనే కేడబ్ల్యూడిఎస్ ఉంది. కేడబ్ల్యూడిఎస్ నేమ్ ఇస్ నథింగ్ అంటే కీవర్డ్స్ అంటారనమాట. అవి నేను తర్వాత చెప్తాను, అది తర్వాత క్లాస్లో, మీకు అనవసరం. ఇప్పుడు ఏ ప్లస్ బి టైప్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇది కూడా ఇంటీజర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసా? ఇప్పుడు మనం ఏం చెక్ చేసాం? అసలు ఆ నంబర్స్ ఇప్పుడు ఏం చేస్తాం? లైన్ బై లైనే కదా. ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండో లైన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు వన్ బై వన్ కదా వస్తుంది. మనం ఇప్పుడు ఏని ఎంటర్ చేసిన తర్వాత బి తర్వాత లైన్కి వచ్చాం. తర్వాత ఏ ప్లస్ బికి వచ్చాం. తర్వాత ఎంటర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. అప్పుడు దీన్ని ఏమంటారు? జస్ట్ షెల్ స్క్రిప్ట్ ఉంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ షెల్ స్క్రిప్ట్ అది ఐడియలీలో చూసుకుంటాం. అది లెర్నింగ్ స్టేజ్ అనమాట, బిగినర్కి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక 5 minutes అమ్మ, 20 to 15 క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం అది ఏ టైపో చూసాము, అది ఇంటీజరా కాదో చెక్ చేసాము. టైప్ ఏదైనా ఒక అది ఏ టైప్ అంటే ఏ న్యూమరిక్ టైపా, ఫ్లోట్ టైపా, క్యారెక్టర్ టైపా, స్ట్రింగ్, లిస్ట్ టైప్, ఆ డేటా టైప్ చెందిందా లేదా అని చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా చెక్ చేస్తాము? జస్ట్ టైప్ ఆఫ్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ పెడితే అది ఏ క్లాస్కి చెందింది అనేది మనకు వచ్చింది అనమాట. క్లాస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ క్లాస్ గురించి తర్వాత చెప్తా. ఇప్పుడు ఏంటంటే టైప్ ఎలా చెక్ చేయాలో తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తాం? నేనేం చేశాను? ఆ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఒక అడ్రస్ లొకేషన్ తెలియజేసింది అని చెప్పేసా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నా? ఐడి 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 అని కొట్టండి. ఐడి స్మాల్ ఐడి ఒక క్యాపిటల్ కొట్టారు కదా. ఒకసారి వెయిట్. ఇప్పుడు క్యాపిటల్ ఐడి కొట్టండి. ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ కొట్టండి. క్లోజ్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి. ఇక్కడ నేమ్ ఐడి ఈజ్ నాట్ డిఫైన్డ్. డిడ్ యూ మీన్ స్మాల్ ఐడి? ఇక్కడ చూపించేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇలా రాసేదాన్ని ఏమంటారంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంట. ఎర్రర్ త్రో చేసి ఇస్తుంది అనమాట. అంటే మనకి ఎర్రర్ని డిస్ప్లే మీద చూపించిద్ది అనమాట మనకి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏంది? ఇక్కడ మనం ఇచ్చిన నేమే కదా. నేమ్ అనేది ఐడి అనే నేమ్ ఇచ్చాము. ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే మామూలుగా మనకి ఎలా డిఫైన్ చేశాడు? ఇక్కడ మనకి ప్రోగ్రామర్ అంటే ఎవరైతే డిజైన్ చేశారో పైథాన్ ప్రోగ్రామింగ్ని, వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ప్రీ డిఫైన్డ్గా ఈ క్యాపిటల్ ఐడి అనేది వాళ్ళు ఇవ్వాల. అందుకని మన ఇంటర్ప్రిటర్ ఏం చేసింది? కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నమాట. ఓ ఐడి అనేది నాకు లేదు, నాకు ఎక్కడ అలాంటి నేమ్ ఇవ్వలేదు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇట్ ఈజ్ ఎన్ ఎర్రర్. మీరేం చేస్తారంటే ఈ ఎర్రర్ని రెక్టిఫై చేసుకోండి. అది ఎలా ఉంది? డిడ్ యు మీన్ ఇదా? నువ్వు అడగాల్సింది నన్ను ఇదా అని చెప్పేసి అది క్వశ్చన్ మార్క్ ఇచ్చిందన్నమాట. ఇది నువ్వు అడగాలంటే ఇప్పుడు టైప్ చేయండి. స్మాల్ ఐడి టైప్ చేయండి. ఆ, ఏ ఏ కొట్టండి, బి కొట్టండి, అది ఏదైనా కొట్టుకోవచ్చు. ఏదైనా కొట్ట ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ చేయండి. ఇది ఇక్కడ దిస్ ఈజ్ ద అడ్రస్. ఈ ఐడి అంటే ఏంటంటే ఇండెక్స్. మామూలుగా జనరల్గా ఏం చేస్తాం? మామూలుగా ఏ పేజ్ వాల్యూ ఎక్కడ ఉంది అంటే కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాంటెక్స్ట్. సపోజ్ మనం ఒక బుక్ రీడ్ చేస్తున్నప్పుడు దాని ఫస్ట్ ప్రీఫేజ్లోనే ఏం చేస్తాడు? ఇండెక్స్ ఇస్తాడు. ఇండెక్స్ ఇచ్చిన తర్వాత సపోజ్ పైథాన్లో టైప్స్ గురించి పలానా పేజ్లో ఉంది అంటే పలానా పేజ్ ఏంటిది? టైప్స్కి ఎదురుగా 14 పేజ్ 16 పేజ్ ఉంది. ఈ 14 వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 14? దిస్ ఈస్ ద అడ్రస్. ఈ టైప్ అనేది ఏంటిది? పర్టికులర్ ప్రజెంట్
ప్లేస్, దట్ ప్లేస్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పొజిషన్ ప్లేస్లో ఈ పైథాన్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పేది అనమాట. దిస్ ఇస్ ద అడ్రస్ లొకేషన్. ఐడి స్టాండ్స్ ఫర్ ఇండెక్స్. ఇండెక్స్లో ఈ ఏ అనే ఇండెక్స్ ఎక్కడ ఉంది, పర్టికులర్ ఇండెక్స్ అడ్రస్ లొకేషన్లో ఏ అనేది టైప్ ఆబ్జెక్ట్ కింద, దాంట్లో ఏం స్టోర్ అయింది, ఇంటీజర్ అనే వాల్యూ స్టోర్ అయిందంట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్రస్ టైప్ ఇంటీజరా ఫ్లోటింగ్ అని తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది క్లాస్ నేమ్ ఆర్ ఇండెక్స్ నేమ్ ఆర్ అడ్రస్ లొకేషన్ ఇన్ బై యూజింగ్ ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఫర్దర్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సపోజ్ ఇంకా ఏ వాల్యూ కానీ లేదా బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ, ఇప్పుడు ఇంకొక డేటా టైప్ ఇవ్వండి, 1020 10.20 కానీ అదే ఏదైనా ఇవ్వండి ఒకటి. ఇంకా 2-3 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ఇది ఐడిఎల్ఈ అంటాం. ఇక ఏదైనా వాల్యూస్ నేను చెప్పాల్సిన మీరు ట్రై చేయండి. ఐడి కాదు ఐడిలో మనం ఏం ఇవ్వాలంట, ఏదైనా ఇంకొక వాల్యూస్ నొటేషన్ చేయండి. ఏ కానీ బి కానీ ఇంకోటి ఏది అట్ట కాదు. ఇప్పుడు మనం టైప్ సేమ్ ఇందాకలాగే ఏ ఈజ్ ఏ ఈక్వల్ టు వాల్యూ బి ఏ అలా వాల్యూ బి అంటున్నావు. వాల్యూ లా కాకుండా మీకు ఇంకా ఏదో ఒక వాల్యూ చూడండి. అంటే ఇప్పుడు వరకు మనం ఇంటీజర్స్ వాల్యూస్ చెక్ చేసాం కదా, ఏని తీసుకోవచ్చు, బి ఏని తీసుకోవచ్చు, సి ఏని తీసుకోవచ్చు, డి ఏని తీసుకోవచ్చు, మళ్ళీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఆ, ఇప్పుడు 9.5 ఇప్పుడు ఫ్లోట్ కదా, ఫ్లోట్ అంటే ఏం చెప్పేసాము, ఇంటీజర్స్ ని సపరేట్ చేస్తూ మధ్యలో డాట్ ఉండాలని చెప్పేసాం. అది తర్వాతకి రండి. తర్వాత ఏ వాల్యూ అయిపోయింది, ఇక్కడ చూడండి. సపోజ్ వెయిట్ సరే, బి వాల్యూ కొట్టండి. బి వాల్యూ ఇప్పుడు మన ఇష్టం ఏదో ఒకటి పెట్టండి, లేదా మైనస్ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఆ, తర్వాత సేమ్ ఇక్కడ ఏం చేస్తారు, రెండు వాల్యూస్ మనకు తెలిసినప్పుడు ఎడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. మల్టిప్లి సరే ఏదో ఒకటి టైప్ ఆఫ్ ఏ కొడితే ఏమొచ్చి చూడండి. A+B ఇవ్వలేదు కదా, A+B అనేది మనం ఇవ్వాల. సరే సరే సరే, చెయ్యి. క్లోజ్ చేయి బ్రాకెట్ క్లోజ్ చేసి టైప్ కొట్టండి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాము. ఏ అనేది ఏంటి, ఫ్లోటే కదా, బి అనేది ఫ్లోటే కదా. సపోజ్ ఇప్పుడు ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకోండి. సపోజ్ మనం డైరెక్ట్ A+B అని కొడుతున్నాం, అలా కాకుండా ప్రింట్ ఆఫ్ A+B కొట్టినా వచ్చింది అనమాట. ప్రింట్ కొట్టండి. ఇప్పుడు పిఆర్ఐ అంటే ప్రింట్ అనేది ఏంటంటే డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట. ప్రింట్ అనేది డిఫాల్ట్ అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. మన అవుట్పుట్ చెక్ చేసుకోండి. ప్రింట్ ఆఫ్ ఏం కొట్టాలి, A+B కొట్టాలి. ఇక్కడ చూడండి, అరే అయిపోయిందా, సరే ఎంటర్ కొట్టండి. 20 వచ్చింది, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ కూడా మనకి ఏముంది, 20 పక్కనే డాట్ ఉండి 0 ఉంది. ఎందుకు డాట్ ఉండి 0 ఉంది, అది ఫ్లోట్ కాబట్టి. అందుకని 20ని మనకి ఇవ్వాలి, ఇంటీజర్ వాల్యూ కింద ఇవ్వాలి. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ ఉంటే ఎలాంటి డాట్ ఉండకూడదు మధ్యలో, అది ఒకే నెంబర్ ఉండాలి. అలా అయింది కదా. ఇప్పుడు ఇలాగా దీన్ని ప్రింట్ చేసాము. డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట. సపోజ్ మళ్ళీ ప్రింట్ కొట్టండి. ప్రింట్ అని టైప్ చేయండి. ప్రింట్ అని టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఇక్కడ పెట్టిన తర్వాత యాస్ట్రిక్ ఆర్గ్స్ అని ఉంది. ఏఆర్జిఎస్ అనేది దాని ముందు స్టార్ సింబల్ ఉంది, దాన్ని యాస్ట్రిక్ సింబల్ అంటాము. ఆర్గ్స్ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం జనరల్గా మనం ఆర్గ్యుమెంట్స్ అని ఎక్కడ అంటాం, డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే నాతో వాదించుకు అనే పొజిషన్లో ఆర్గ్యుమెంట్ అంటాం. అంటే ఇక్కడ ఆర్గ్స్ అన్నాం. ఆర్గ్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అవి పారామీటర్స్ అనొచ్చు, వాల్యూస్ అనొచ్చు, యాజ్ ప్లేస్ హోల్డర్స్ అనొచ్చు అనమాట. అంటే ఆ పొజిషన్లో మనం ఒక వాల్యూ ఇస్తాం. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇవ్వాలో నాకు తెలియదు అంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నా కానీ కీప్ రిమెంబర్, ఆర్గ్యుమెంట్స్ అన్నా కానీ వాల్యూస్ అన్నా కానీ పారామీటర్స్ అన్నా సేమే. ఇక్కడ ఆస్ట్రిక్ అని ముందు ఇచ్చామంటే ఏంటంటే అక్కడ ఎన్ని వాల్యూస్ ఇవ్వాలో నాకు తెలియదు, ఒక వాల్యూ ఇస్తావా, రెండు వాల్యూస్ ఇస్తావా. ఇక్కడ ఏం చేస్తాను, ఒక యాస్ట్రిక్ ఉంది కాబట్టి ఒక వాల్యూని ఇవ్వాలి. అంటే ఒక వాల్యూ ఇస్తావో రెండు వాల్యూ ఇస్తావో నాకు తెలియదు అనే పొజిషన్లో అక్కడ ఇచ్చేది యాస్ట్రిక్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తారనమాట. అవి ఎలా ఉండాలి, సపరేట్ విత్ కామా, ఇక్కడ కోలన్స్లో ఉండాలి. ఎస్ఈపి అంటే సెపరేటర్. ఎండ్ అంటే ఏంటంటే న్యూ క్యారెక్టర్ రావాలంటే ఇలా హ్యాష్ /n ఉండాలి. తర్వాత కోలన్స్ ఫైల్ నెంబర్. ఇక్కడ చూడండి ప్రింట్ విత్ వాల్యూస్ టు ఏ స్ట్రీమ్ ఆర్ టు ఎస్వైఎస్ అంటే సిస్టమ్స్ డాట్ ఎస్టీడీ అంటే స్టాండర్డ్ అవుట్పుట్ బై డిఫాల్ట్ అనమాట. ఈ ప్రింట్ అనేది ఏంటంటే స్టాండర్డ్గా మనకు అవుట్పుట్ మాత్రమే చూపించగలిగింది స్క్రీన్ మీద అనేది చెప్పేది ప్రింట్ అనమాట. ఇప్పుడు ప్రింట్ ఏ కొట్టండి. ఇలాంటి కనిపిస్తుందా జయ నీకు కూడా? కనిపిస్తుంది. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి.
9.5 అంటే ఏలో ఎంత ఉంది? 9.5 ఉంది. అంతే కదా, మనకి ఇచ్చింది వాల్యూ కరెక్ట్ కదా. ఇప్పుడు టైప్ చేయండి, టైప్ ఆఫ్ కొట్టండి, ఆ వాల్యూ ఫ్లోటా కాదు చెక్ చేయండి, చేసేయండి. అది ఏ క్లాస్లోకి చెందింది? అది క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే కేటగిరీ, కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్. అంటే ఈ నంబర్ అనేది ఏ ఫ్యామిలీకి చెందింది, ఏ క్లాస్ చెందింది? ఫ్లోట్ అనే క్లాస్కి చెందింది. ఇప్పుడు అది ఏ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అయిందంటే ఎలా చెక్ చేయొచ్చు? ఆ 9.5 అనేది ఏ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అయిందని ఎలా చెక్ చేయొచ్చు? ఐడి. ID is the index value. How do you know the value A stored in particular address location? We will use ID. ID is the index. This is the address location. In this address location, the value, the placeholder, the content is will stored in this particular address location అనమాట అనేది తెలుసుకోవడానికి ఇది ఇలాగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోట్ ఒకవేళ రెండు నంబర్స్ దొరికిన తర్వాత, రెండు నంబర్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయొచ్చు మనం? ఏ రెండు, నాట్ ఓన్లీ రెండు, 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్, 5 నెంబర్స్ ఎడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, తర్వాత డివిజన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాటిని ఏమంటారంటే, అలా ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అలా చేయడాన్ని ఏమంటారంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. అంటే జనరల్గా మ్యాథమెటిక్స్లో మనం చేస్తాం కనుక, ఇలాంటి ఆపరేషన్ చేస్తాం కనుక అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. తర్వాత ఏం చేయొచ్చు? రెండు నంబర్స్ ఉంటే కంపారిజన్ చేయొచ్చు. అంటే ఏం చేయొచ్చు? అది పెద్దదా, చిన్నదా, ఈక్వల్గా ఉందా, అన్ఈక్వల్గా ఉందా, లేకపోతే ఎలా ఉందో చేయొచ్చు. అంటే వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్. అంటే రెండు నంబర్స్ మధ్య రిలేషన్ పెద్దగా ఉందా, చిన్నగా ఉందా అంటే రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అర్థమైందా? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. తర్వాత అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటిని 2 నంబర్స్ తెలిసినప్పుడు, 3 నంబర్స్ తెలిసినప్పుడు, 4 నంబర్స్ తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు? ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇలాగా మీరేం చేస్తారంటే ఈ క్లాస్ కంటిన్యూ అయిపోయిన తర్వాత కుదిరితే, ఆల్మోస్ట్ 10:30 10:20 అయింది కనుక కుదిరితే ఇప్పుడు ట్రై చేయండి. లేకపోతే మీకు ఫ్రీ టైం, రేపు సాటర్డే సండే కాబట్టి ఇంకా ఫుల్ డీటెయిల్గా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైంది. అది ఇలా సాల్వ్ చేయండి. ఒకరు కుదిరితే ట్రై చేయండి, లేకపోతే రేపు మార్నింగ్ అయినా మీకు టైం ఉంటే. ఇట్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ ఓకే. వే టు లెర్న్ అనమాట. చాలా ఈజీ ఉంటుంది. ఇంతకు మించి